హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో ఇక మీదట ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి ప్రీపెయిడ్ మీటర్లను బిగించబోతున్నట్టు సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న మీటర్లు పోస్ట్ పెయిడ్ మీటర్లు, అంటే మనకు బిల్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనం అమౌంట్ అనేది అయితే చెల్లించడం జరిగేది. ఈ ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి మనం అమౌంట్ అనేది చెల్లించిన తర్వాత మాత్రమే మనకు కరెంట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఫోన్ ద్వారా రీఛార్జ్ అనేది మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక విద్యుత్ వినియోగం కలిగిన 59 లక్షల సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. 2023 డిసెంబర్ నాటికి 46 లక్షల మీటర్లను బిగించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు 2025 మార్చి నాటికి మరొక 12 లక్షల మీటర్లను అమర్చబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మొదటి విడతలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యొక్క సర్వీసులను ప్రారంభించగా నెలకు 500 యూనిట్లు పైగా విద్యుత్ కనుక వాడినట్లయితే ఆ కేటగిరీలకు ఈ యొక్క సర్వీసులను ప్రీపెయిడ్ మీటర్లను బిగించబోతున్నట్టు సమాచారం అయితే రాగా, ఇందుకు అయ్యే ఖర్చులు ₹1 కూడా వినియోగదారుడు భరించాల్సిన అవసరం అనేది లేకుండా డిస్కంలే పూర్తిగా ఈ యొక్క మీటర్లు అనేది ఉచితంగా అమర్చబోతున్నట్లు, ఈ మీటర్లు అమర్చడం ద్వారా మొబైల్ రీఛార్జ్ మాదిరిగానే నచ్చిన టారిఫ్ ప్రకారం విద్యుత్ మీటర్ కు రీఛార్జ్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు గతంలో ఫోన్లకు సంబంధించి ₹100 రీఛార్జ్ అనేది చేసుకున్నట్లయితే ₹100 ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు మనం ఫోన్ అనేది మాట్లాడుకోవడం జరిగేది. ఒకవేళ మీరు ₹100 ఒకే రోజు కనుక వాడినట్లయితే తర్వాత రోజు మీరు రీఛార్జ్ అనేది అయితే గతంలో ఏ విధంగా అయితే ఫోన్లోకి రీఛార్జ్ చేసుకున్నారో అదే తరహాలో ఈ ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి మీకు కొన్ని టారిఫ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ప్రతి నెల ఎన్ని యూనిట్లు ఖర్చు అనేది అవుతుందో దాన్ని బట్టి మీకు కొంత టారిఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు 500 యూనిట్లకు సంబంధించి ఇంత మాత్రమే మీకు ఖర్చు అనేది అవుతుంది అనుకున్నట్లయితే 500 యూనిట్లకు సంబంధించి మీరు రీఛార్జ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 500 యూనిట్లకు సంబంధించి మీకు ప్రతి యూనిట్కి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఖర్చు అనేది అవుతుందో దానిని బట్టి మీరు ప్రీపెయిడ్ కి సంబంధించి 500 కనుక రీఛార్జ్ అనేది చేసినట్లయితే ఈ ₹500 ఎన్ని రోజులైతే వస్తుందో అన్ని రోజులు మాత్రమే మీకు విద్యుత్ సరఫరా అనేది అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ₹500 మీకు సంబంధించిన రీఛార్జ్ కనుక అయిపోయినట్లయితే మీరు వెంటనే మరొకసారి రీఛార్జ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు ప్రతి నెల మనం కరెంటు ఎంతైతే వాడామో ఆ తర్వాత నెలలో మనకు బిల్ అనేది అయితే వచ్చిన తర్వాత మనకు అమౌంట్ అనేది అయితే చెల్లించడం జరిగేది. అయితే ఈ ప్రీపెయిడ్ మీటర్ కనుక ఫిక్స్ అనేది చేసినట్లయితే మనం ముందు అమౌంట్ అనేది కట్టినప్పుడు మాత్రమే మనకు కరెంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు రీఛార్జ్ అనేది చేసిన అమౌంట్ అనేది మీరు 3 రోజుల్లో లేదా వారం రోజుల్లో లేదా నెల రోజుల్లో కనుక వాడినట్లయితే మీకు వెంటనే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్ గా నిలిచిపోవడం జరుగుతుంది. వెంటనే మీరు మొబైల్ ద్వారా రీఛార్జ్ అనేది చేసుకున్నట్లయితే మీకు కరెంట్ అనేది రియాక్టివేషన్ అయితే చేయబడుతుంది. ఈ మీటర్ లో త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధానం ద్వారా ప్రతి నెల ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ అనేది తీయడం, అలాగే ఈ యొక్క రీడింగ్ కి సంబంధించిన ఛార్జీలు మిగులుతాయని సమాచారం అయితే రావడం జరిగింది. ఇలా చేయడం వల్ల తక్కువ మేర విద్యుత్ వినియోగిస్తారనే సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మీదట ప్రీపెయిడ్ మీటర్లు కనుక ఫిక్స్ అనేది చేసినట్లయితే మీరు రీఛార్జ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎంత మేర రీఛార్జ్ అనేది చేసుకున్నారో అంత మేర మాత్రమే మీరు విద్యుత్ వినియోగం అయితే మీరైతే వాడుకోవాల్సి ఉంటుంది. ఆ రీఛార్జ్ అమౌంట్ అనేది అయిపోయినట్లయితే తిరిగి మీరు రీఛార్జ్ అనేది చేసుకున్నట్లయితే మాత్రమే మీకు కరెంట్ అనేది రావడం జరుగుతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విద్యుత్ మీటర్లకు సంబంధించి 59 లక్షల కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు, పూర్తిగా ఉచితంగానే ఈ యొక్క మీటర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.